అన్న ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఒక పక్క టీడీపీ పార్టీ నుంచి కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని పోటీ చేస్తారు. ఇద్దరులో ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఎవరుకున్నారు? చంద్రబాబు నాయుడుకి ఉందన్న. ఎందుకనండి? అంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ వల్ల, మళ్ళీ నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ వల్ల, కూటమిగా ఏర్పడటం వల్ల, లాస్ట్ టైం వీళ్ళిద్దరికి సరాసరి 46% ఓట్లు రావడం వల్ల ఈ రోజున ఈ జగన్ మీద వ్యతిరేకత చాలా ఉంది. అందువల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం ఉంది అన్న. ఇప్పుడు వ్యతిరేకత అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాల వల్ల వ్యతిరేకత ఏర్పడింది. మరి ఆయన చేసిన దాన్ని కూడా అప్లో అవుద్ది కదా, దాని ఎలాగా? సంక్షేమం ఎంతైతే ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అంతే రెత్తిన ఇంకా డబుల్ రెట్లు 2 రెట్లలో అవినీతి చేస్తున్నారు. ఇసుకలో గానీ మిగతా బ్రాండీ షాపుల్లో గానీ అన్నట్లు అవినీతి చేస్తారు. అవినీతి ఆగితే సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు అన్న, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్కన నరేంద్ర మోడీ గారు ఉండగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అవినీతి చేయడానికి కుదరదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉండడం వల్ల మనకి రాష్ట్రం ఎన్ని సంక్షేమ పథకాలు ఇట్లా అమలు చేయొచ్చు. అర్హులు అన్న వాళ్ళకి మన రాష్ట్రంలో కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోడీ గారు సహకరించడం వల్ల ఈ వేవ్ డబుల్ అయ్యి రాష్ట్రంలో వైసీపీ తుడిచిపెట్టిపోవడం ఖాయం అన్నారు. కూటమి కంపల్సరీగా 130 నుంచి 140 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే 4-3 స్థానాలకు ఎక్కువగా రావు వైసీపీ. వ్యాప్తంగా చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదండి. వీళ్ళల్లో ముఖ్యమంత్రిగా అధిష్టానం స్థాపించే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? టీడీపీ గెలుస్తుంది, కూటమే. ఎందుకంటే ఆయన వస్తే బాగుంటుంది. ఆయన వస్తేనే బాగుంటుంది. మరి ఇప్పుడు ఈయన జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? అనవసరం అండి, వేస్ట్ అండి. కారణం ఏంటంటే అమ్మఒడి పథకం పెట్టాడండి. ముందు స్టార్టింగ్ చెప్పినప్పుడు అండి 2 ఉంటే 2, 3 ఉంటే 3 అని చెప్పాడండి. లాస్ట్ వచ్చి ఒకరికి ఇచ్చాడండి. ఒకరికి కూడా 15,000 పూర్తిగా ఇవ్వలేదండి. ఒకసారి 14 గంటలు, ఒకసారి 13 గంటలు చేశాడండి. ఉపకారం లేని వ్యాపారం అండి అది. కోటా బియ్యం అండి ఇచ్చింది కేంద్రం అండి, చెప్పుకునేది మీరండి. అంటే అండి స్టేట్ చెప్పుకుంటుందండి. అని చేత మాకు అంత ఎక్కలేదండి. ఎక్కక మార్చాలని మేము అనుకుంటున్నాం. అభివృద్ధి బాగాలేదండి. లేదండి, అభివృద్ధి పరిపాలన లేదండి. చంద్రబాబు నాయుడు వస్తే జరుగుతుంది జరుగుద్దండి. ఏంటండి ఇంతవరకు చేసాడు అతను, ఇవ్వాల్సినోడికి ఇచ్చాడు, చేసేవాడికి చేశాడు. కొన్ని అభివృద్ధి పథకాలు తెచ్చాడు ఆయన. దీనివల్ల ఏమీ లేదండి, రూపాయి ఉపకారం లేదండి ఇతని వల్ల. సో ఒక లడ్డు పట్టుకొచ్చాడు తిరుపతి నుంచి, 10 లడ్డూలు కొట్టి మీద కొన్నాడండి. అది ఇది కలిపి తలకొ ముక్క పెట్టాడు, అంతవరకే అండి. అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదండి, చెప్పింది కూడా ఏమీ లేదండి. అమరావతి రూపాయి పని చేయాలండి, ఇక్కడే లేదండి. అమరావతి మీకు 3 రాజధానులు చెప్పాడు, ఎక్కడెక్కడ చేస్తాడు రాజధానులు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఆయన పరిపాలన పనితీరు? సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారండి, నాకు కూడా వచ్చే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సంక్షేమ పథకాల వరకు ఇచ్చారు, బాగానే ఉందండి. కానీ చూస్తుంటే మూవ్మెంట్ ఇప్పుడు చూస్తుంటే కొంచెం వాళ్ళకే ఎడ్జ్ కనబడుతుందండి, టీడీపీకి ఎడ్జ్ కనబడుతుంది. ఓకే, వాళ్ళ కూటమి ద్వారా రావడం పుంజుకుందండి. మీ అభిప్రాయం చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది? నా అభిప్రాయం అయితే ప్రెసెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు రావడం బెస్ట్ అండి. చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, ఏదైనా ఉద్యోగాలు ఉంటాయి. ప్రెసెంట్ ఏమీ లేకుండా అభివృద్ధి అవుతారండి. ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు ఉన్నారండి, బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు, లేదా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా అక్కడికక్కడే సెటిల్ అయిపోతున్నారు తప్ప మేము ముసలాం ఎక్కడే ఉండవలసి వస్తుంది. ఓకే, ఇక్కడైతే పరిశ్రమలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదండి. మా ఎదురుకుంటుంటారు, మా పిల్లలు మా ఎదురుకుంటుంటారు. ఇప్పుడు ఎక్కడో చెన్నూరు ఇది చెన్నై బెంగళూరు పోతారండి, అక్కడ పెళ్లి చేసుకుని అక్కడే ఉంటారు. ఇంకా రేపు పొద్దున మాలాంటి ముసలిలో ఉండాలి ఇంక ఊళ్ళో. అదండి, ఆయన వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి వస్తారన్న. అని ఏంటంటే ఒకసారి నువ్వు ఆలోచించు, మనకి చాలా దన్ను ఉందన్న, నిజంగా దన్ను ఉంది. 10 మందితో మనం కొడతారు, 10 మంది మనం వచ్చి కొట్టారంటే మన దమ్ము ఎంతో మనం ఆలోచించాలి. అదే విషయంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి కొట్టడానికి ఒక 5-6 పార్టీలు కలిసి మనోడిని ఎదురెత్తున్నారంటే మనోడు ఎంత దన్నుంటే కొడతారన్న. ఒక 40 సంవత్సరాలు అధికార పార్టీ ఉన్న చంద్రబాబు గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు, అతను సినిమా పరంగా ఇదంతా ఉంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక సీఎం గారు కొడుకు, అతను కొట్టడానికి ఇంత ఇలా చేస్తున్నారంటే ఒక చిన్న విషయం ఆలోచించింది. మన భారతదేశంలోనే ఉన్న ప్రధానమంత్రి గారు వచ్చి ఇంత పోరాడుతున్నారు, ఇంత చేస్తున్నారంటే మనం ఆలోచించాలి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పెడుతున్నారు, కానీ అతను గెలుస్తారని కన్ఫర్మ్ గెలుస్తారు. ఇదే విషయంలో జనాలు ప్రతి వ్యక్తికి రూపాయి ఇచ్చారు. అతను అన్ని సంవత్సరాలు పాదయాత్ర చేసి తిరిగి ఉండి ప్రతి దానిలో ప్రతి విషయం చెప్పారు, అదే ప్రతిదీ చేశారు. నిరుద్యోగులు అంటావన్నా అతను మళ్ళీ వస్తే కన్ఫర్మ్గా అది మొత్తం చేస్తారన్న. కానీ ఏంటంటే ఉన్న ఇబ్బందులు, దీనికోసం మనం కూడా జనాల కోసం ఆలోచించాలి. కరోనా టైంలో ఇప్పుడు సినీ వాళ్ళు వస్తున్నారు కదండి. ఇప్పుడు కరోనా టైంలో అందరూ హైదరాబాద్లో ఉన్నారన్న.
కరోనా టైం వచ్చినప్పుడు ఎవరు ఇచ్చారన్న బియ్యం కానీ ఏమన్నా ఎవరు ఇచ్చారు? ఇంటింటికి పాపం వాలంటీర్లు పెడితే ఇచ్చారన్న. వీళ్ళు వచ్చారా? ఎవరు వచ్చారు? లేదు కదా. అది కూడా జనాలు ఆలోచించుకుని ఓటేయాలి అంతే. ఇద్దరులో ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఖచ్చితంగా 100% కూడా బాబు గారికి ఉందండి. కూటమి అభ్యర్థులు అందరూ సపోర్ట్ వల్ల, పైన మోడీ గారి సపోర్ట్ వల్ల ఖచ్చితంగా బాబు గారి గవర్నమెంట్ పైన మోడీ గారి సపోర్ట్ వల్ల ఇక్కడ ఏదైనా డెవలప్ చేయాలంటే మోడీ గారు ఉండాలి, పైన బాబు గారు ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళిద్దరులో ఎవరు గెలిచే అవకాశం? చంద్రబాబు నాయుడు. జగన్ గారు రారనుకో లేదు. ఏంటి ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చే కదండి, చాలండి. చాలు. ఇంకా దీంతో రెండోసారి ఇవ్వకూడదండి. ఇంకా ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఇచ్చేవనుకోండి, నేను మిమ్మల్ని కొట్టాలి, మీరు నన్ను కొట్టుకోవాలి, అంతే. అంతే. ఇంకేదో ఒకటే అర్థం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్న 2014 పార్టీ పెట్టి పుష్కర కాలం పాటు దేంట్లో విలీనం చేయకుండా ఒంటరిగా పోరాటం చేసుకుని తను ఏదో చేసుకుంటారు. అప్పుడున్న జనాధారణ తక్కువ, ఇప్పుడున్న పార్టీ కలపకుండా ఒకటే వెళ్తున్నాయి కాబట్టి కొంచెం పెరిగింది, ఓటర్లుగా మారారు. అటువంటి తరుణంలో సింగిల్ గా పోటీ చేసిన 30-40 సీట్లు కైవసం చేసుకునేంత స్థానం సత్తా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి వీళ్ళతో 23 సీట్లకు ఒప్పందం. అది ఎంతవరకు కరెక్ట్ అన్నా, లేకపోతే భవిష్యత్తులో ఏమన్నా ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ఏమైనా ప్రభావం కలిగే అవకాశం ఉందంటారు? అది ఉంటుందండి. ఆయన క్యాడర్ నిలబెట్టుకున్నారు, పర్లేదు, పర్లేదండి. అది కరెక్ట్. ఆ పొత్తు కొంచెం ఓ మనిషి ఎదగాలంటే ఒక దాంట్లో ఒక సాయం తీసుకోవాలి, తగ్గాలి. అనుభవం వస్తుంది, ఒక అనుభవం వస్తుంది. అనుభవం మీద ఇంకా ఎదరికెళ్ళి చూస్తున్నాం. ఆయన కూడా జెన్యూ పర్సన్, ఆయన ఏం పట్టుకుంటే చేసేస్తాడు. ఆ టాలెంట్ ఉన్నదండి. అయితే కూటమి గెలుస్తుందండి, గెలవడం కదా, గెలిచేస్తుంది. సార్, ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంట? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలుస్తాడండి, అఖండ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకండి? మన జగన్ చేసి పనులన్నీ తప్పుడు పనులు అండి. ప్రజలకు ఏది కూడా కలిసి వచ్చేది కాదు. ఈ ల్యాండ్ ఈ చట్టం తీసుకొచ్చాడు. దాని గురించి ప్రజలంతా కూడా మార్పులోనే ఉన్నారు. ఇప్పుడు రేపు వద్దని ఇప్పుడు తనఖాలు పెట్టి అన్నీ అయిపోయినాయి. అతను ఇంకా ప్రజల భూమిలో తనఖాలు పెట్టుకునే స్థితికి వచ్చేసాడు అని చెప్పేసి జనం అనుకుంటున్నారు. రాష్ట్రం దిగజారిపోయింది అంటారు. బాగా దిగజారిపోయిందండి, అట్టడుకు పోయినట్టు పోయింది. వచ్చే ట్రిప్ కూడా మళ్ళీ జగనే వస్తే ఇంక ఎందుకు పని చేయరు జనం అంతాను. అంతే. ఇప్పుడు 110 రూపాయలు ఉంటుంది పెట్రోల్, రేపు పొద్దున 250 రూపాయలు అవుద్ది. అన్ని చేసే కదా అతను చేయవలసింది. అంటే ఇప్పుడు ప్రజలు కూడా వనరులు రేట్లు పెరిగాయినా చూడకుండా సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపి ఆయన మాకు ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు ఎంతండి? ఇంతకు ముందు చంద్రబాబుని ఇచ్చే దాంట్లో 10వ వంతు లేదు ఇచ్చేదే గొప్ప. అంటే చంద్రబాబు నాయుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు. ఈయన ప్రతి చిన్నదానికి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు అంతే. దానికి కూడా ప్రజల డబ్బే ఖర్చు పెట్టి, అంతకు తప్ప మినహా ఏం జరగలేదు. సో కూటమి గెలిచే అవకాశం ఉందంటారు? గ్యారంటీగానండి. కూటమికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడే కాదు మొత్తం ప్రతి దిక్కుని కూడా గెలుస్తుందండి. ఇప్పుడు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలించారు. అవునండి. ఆయన అంత పరిపాలన ఉందండి? ఆయనలో 10 ఉంటుంటే ఈయన దగ్గరండి. ఆయనలో 10 వంతు లేదు ఈయనకి. లేదు. ఈయన కోల్చడం తప్ప కట్టడం అన్నది ఈయనకి తెలీదు. అభివృద్ధి దిశగా లేదు. ఆయన కోల్చుకోవట్లే తెలుసు అంతే. ఇతనికి కక్ష సాధింపులు తెలుసు. రాజశేఖర రెడ్డి అలా కాదు. ఆయన గారు చంద్రబాబు నాయుడు గారు చేసినవన్నీ కూడా ఆయన అయ్యంలో కూడా బలపరుస్తూ వచ్చాడు. ఆయన చేసినవన్నీ కూడా వెనకబడిపోవాలని చెప్పి ఆ పేర్లు తీసేయాలని చెప్పి కోల్చడాలో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు అంతే ఇతను. ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? ఫైనల్ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. రాష్ట్రం బాగుంటుంది. ఓకే. మీకు మొత్తం ఏమీ లేని రాష్ట్రాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో తీసుకొచ్చాడు. కానీ చెప్పుకోలేదు. నేను ఈ పనులు చేశాను అని చెప్పి చెప్పుకోలేదు. ఈ సైకో జగన్ గాడు పూతతో 5 రూపాయలు పని చేస్తే 50 రూపాయలు పని చేసినట్టుగా చెప్పుకుంటున్నాడు అంతే. వీళ్ళిద్దరిలో ముఖ్యమంత్రి అధిష్టానం గెలుచుకునే అవకాశం ఎవరుకున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అభివృద్ధి బాగా చేస్తున్నారు. మధ్యలో ఈయన ఓడిపోవడం వల్ల ఆయన ఆగిపోయారు. మళ్ళీ ఆయన గెలిస్తే ఆయన అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నాం. ఆయన అక్కడ వచ్చే అవకాశం. అవును. జగన్మోహన్ రెడ్డి గారు రారంటారా? రారని కాదండి, ఆయనకి బలం ఉంటే ఆయన వస్తారు. ఈయన బలం ఉంటే బాగుండదు మీ అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గెలుస్తారా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు. ఎందుకని? అది అన్ని గెలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? బాగాలేదా? బాగాలేదా?
మన పూర్తిగా చెప్తున్నాను, తప్పుడు పాటలు మాట నేను. అది అన్ని పిరం చేసాడు, అన్ని పాడేసాడు. అలా చెల్లెలే సి అంటుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది. చంద్రబాబు నాయుడు వచ్చినా పర్లేదు, పవన్ కళ్యాణ్ వచ్చినా పర్లేదు, బీజేపీ అన్నాను. బీజేపీ రావాలి, ఏ మూడు వచ్చినా ఏదోటి. అది నేను అన్నది తప్పంటే చెప్పండి, తప్పలేదు. అది మనం ఎలాగానే అనుకోగానే బాగుంటది. మన చంద్రబాబు నాయుడు వచ్చినా అన్ని చూపిస్తాడు, అన్ని చేస్తాడు. పవన్ కళ్యాణ్ వచ్చినా పర్లేదు, బీజేపీ వచ్చినా పర్లేదు, ఈడు చంద్రబాబు నాయుడు వచ్చినా పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు వస్తే మంచిదన్న. దీనికి చెప్పండి. ఇతను వచ్చేది జాబులు లేవన్న. ఈ 2,30,000 జాబ్ ఇచ్చాను అంటున్నారు కదా, 5,000 సరిపోతా? నేను 6,000 ఇస్తాను అక్కడికి పని చేయమని. 5,000 వారంటీ చేస్తున్నారు కదా, నేను 6,000 ఇస్తాను. 3 పూటలు ఫుడ్ పెట్టుకుంటాను, నేను 6,000 ఇస్తాను చేయమని. ఎవరు నేను ఈ 5,000 కోసం ఎండలు లాంటి తిరుగుతున్నారు కదా, అవి జాబ్లకు ఫీల్ అవుతున్నారు. నేను 3 పూటలు ఫుడ్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, 6,000 ఇస్తాను చేయమని. అది ఒక జాబ్ అనుకుంటే. జాబ్ అంటే ఎంత? మినిమం ఇల్లు బత్తు మొత్తం పోతే అది జాబ్. అంటే దాంట్లో వాలంటీర్ చేసుకొని బాగా చదువుకున్న వాళ్ళు టాపర్. అవును, మినిమం అది డిగ్రీ ఉంటేనే జాబ్ ఇస్తాను అంటున్నారు కదా, అది వాలంటీర్ కదా. ఇదే సరిపెట్టేసి గవర్నమెంట్ ఇదే సరిపెట్టి అది గవర్నమెంట్ జాబ్ మొన్న ఇచ్చారని చెప్పారు కదా జగన్ గారు. అది ఎలా కరెక్ట్ అంటారు? గవర్నమెంట్ జాబ్ ఎక్కడ ఏమీ రాలేదు. ఏమేనండి పథకాలు ఇచ్చాం, ఇది ఇచ్చేస్తాం అంటే సరిపోతా? ఈ వాలంటీర్ జాబ్ వాళ్ళు కూడా రికమెండేషన్ కదా. రికమెండ్ అంటే అది ఫ్యామిలీ రికమెండ్స్ విలేజ్ లో కూడా వెళ్ళిపోయాయి అంతే. ఇంకా ఇవి తెలియట్లేదు. 48 సంవత్సరాలు ఇవి వేస్తున్నారు కదా, 45 సంవత్సరాలు రోజుకి 27 రూపాయలు. నా 18,000 ఇవన్నీ వేసినవి రోజుకి 27 రూపాయలు వేస్తున్నారు. అవే తెలియదు. తొలి బియ్యం కట్టే 1,100 ఉండేది, 900, 700 ఉండేది. ఇప్పుడు 1,300, 1,500, 1,700 ఉండేది. అది తెలియట్లేదు. నూనె కేజీ ఇప్పుడు ఎంత ఉంది? అర కేజీ అప్పుడు 80-85 ఉండేది, ఇప్పుడు 230-140 అయిపోయింది. అది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు సంపూర్ణ పథకాలు ఇస్తున్నారు. సంపూర్ణ పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారు, లేకపోతే మంచి వనరులు మనకు అందుబాటులో? ఎవరే చంద్రబాబు ఇచ్చారనుకో, ముందు జాబులు వస్తాను, జాబులు కావాలి మేము. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి నేను ఇప్పుడు ఫ్యామిలీకి మినిమం 2-3 ఉంటారు కదా, ఒక్కరికైనా వస్తాయి కదా జాబ్, ఎవరికైనా వస్తాయి కదా. అవును. సో అభివృద్ధి కావాలి, మన అభివృద్ధి కావాలి అంతే. అభివృద్ధి అంటే ఏదో ఈ ఈ పథకాలు ఇచ్చామంటే అభివృద్ధి కాదు. ఇంట్లో ఎవరైనా కష్టపడి అంటే జాబ్ చేసుకుని ఇవి వస్తేనే అవి అభివృద్ధి అంటారు కదా. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలి, అవి అభివృద్ధి. ఈ పథకాలు ఇస్తాం ఇదే అభివృద్ధి అంటే సరిపోద్ది. నాకు ఒకటి చెప్పన్నా, ఇప్పుడు 2014 సంవత్సరంలో మన రాష్ట్రం విడిపోయింది, కొత్తగా ముఖ్యమంత్రి ఈయన వచ్చాడు, ఒక 5 ఏళ్ళు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇంకో మిగతా 5 ఏళ్ళు కూడా ఇచ్చుంటే ఈ 10 ఏళ్ళు ఆయన అభివృద్ధి చేసేవాడా? నేను ఈ వ్యాపారం కాదండి, నేను మొత్తం తిరిగాను. కేరళ వెళ్తాను, కర్ణాటక వెళ్తాను, అంటే ఉయ్యాల వ్యాపారం చేస్తాను. నేను ఉయ్యాల వ్యాపారం చేసి నీది అక్కడ అడుగుతారు మామూలుగా, ఎక్కడి నుంచి వచ్చాను ఆంధ్ర అంటే, మీ రాజధాని ఉందంటే అడుగుతున్నారు. రాజధాని ఎక్కడ ఉంది? ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు రాజధాని ఎక్కడ ఉంది? అప్పుడైనా రాజధాని అన్ని కట్టారు. ఇప్పుడు రాజధాని ఎక్కడ జరుగుతుంది? రాజధానిలో ఎక్కడ జరుగుతుంది? ఇతను వచ్చి ఏం కట్టాడు? ఈ 5 సంవత్సరాలు ఏదైనా కట్టాడా? చంద్రబాబు కట్టిండు, కూలిస్తాడు. వీడు కొత్తగా ఏం కట్టలేదు, ఈ పథకాల మీద వెళ్ళిపోయాడు కానీ ఏమి కట్టలేదు. అమరావతి ఏమనంటే 3 క్యాపస్, వైజాగ్ ఏమో ఇదేనేస్తున్నాడు. అది ఎలాగ అయిపోద్ది? ఒకటికే దిక్కులేదంటే 3కి ఎలాగ అయిపోద్ది? అది ఆలోచించాలి ప్రతి వాళ్ళు. నేను చెప్తున్నాను, నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతాను. నువ్వు ఇయ్యలు పట్టుకొని కేరళ వెళ్ళాను, కర్ణాటక వెళ్ళాను, ఇటు పక్క కోల్కత్తా, ఇటు మొత్తం తిరుగుతానన్నా నేను. వాళ్ళు ఎక్కడైనా అంటే ఆంధ్ర అంటే మీరు అమరావతి ఏదైనా అడుగుతున్నారు. కూటమి వచ్చే రాజధాని అభివృద్ధి జరుగుతుంది. ఇతను వస్తే అలాగే అలాగే జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎలాగుందో అలాగే జరుగుతుంది. దీనికి రెట్టింపు అవుతుంది, రెప్పింట్ అవుతుంది. రాజకీయంతో ఇంకా సాలేము, రౌడీజం తోటి. ఏమనంటే మా ఉన్నారు, మా వాళ్ళు చేస్తారని అన్నట్టుగా మరి దారుణంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా ముఖ్యమంత్రిగా? ఈయన గెలుస్తారా? నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనండి? జగన్ గారి పరిపాలన బాగాలేదనా? లేదు సార్, బాగాలేదు సార్. అలా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే గతంలో ఆయన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చేస్తారని వీళ్ళు
వాళ్ళ ఓప్స్ పెట్టుకుని ప్రజలందరూ ఒక ఛాన్స్ ఇచ్చారండి. ఆ ఒక్క ఛాన్స్ కూడా ఈ రోజునాడు తలక మించిపోయిన అప్పులు పెట్టాడండి. మనిషికి మినిమం తక్కువ లేదంటే ఏపీ ప్రజలు ఒక్కొక్కరు నిత్యం మీద మినిమం 15 లక్షలు ఉన్నాయి సార్ అప్పులు. ఈ అప్పులు అలా మనకి ముంచాడు సార్. ఇడు మద్యపానం అని మూడు రాజధానులు ఏడిసాడు. ఈడు అమ్మద్ద ఈడు మద్యప్రాణం అండి. మద్యప్రాణం వేస్ట్ అండి. ఈడు ఆపేస్తానని చెప్పాడు. ఈడు ఆపితే ఏం కదండి. ఈడు సొంత లిక్కర్ ఫ్యాక్టరీలో పక్కా స్పిరిట్ ఎక్కువగా పెట్టించి ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా పెట్టించి ఇటు సొంత లెక్కర్ బిజినెస్ చేయడండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ మందు వేరండి, అది ఆ విస్కే అవి వేరండి, ఆ బ్రాండ్లు కూడా వేరండి. ఈ తాగుతుంటే కూడా ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు సార్. వీళ్ళ కూటమి స్థాపించి అభివృద్ధి తీసుకెళ్తుందా? వెళ్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తాడు పని. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. సన్న బియ్యం ఇస్తానని చెప్పాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నాడు కూడా పచ్చి బియ్యం స్వర్ణ బియ్యం ఇచ్చాడు. ఇంకేం చేశాడండి ప్రజలకి అభివృద్ధి? ఎస్సీ ఎస్టీలకి ఇస్తారు, సబ్సిడీ లోన్లు వచ్చేసారు. 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తే 40,000 మాత్రమే కట్టాలి, 60,000 కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ లోన్లు తీసి దొబ్బడాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి. ఇంకేం చేయడండి? తల్లిని లెక్క చేయలేదు, చెల్లిని లెక్క చేయలేదు, బాబాయినేమో గొడ్లచికి నరికేసాడు. అటువంటి వాడితో మళ్ళీ నిన్న కాక మొన్న చిన్న డ్రామా, గువ్వకరాయి డ్రామా. ఎంతవరకు సార్ ఇది? ప్రజల్ని నమ్మించి ఇంకా మోసం చెయ్యలేరు సార్. ప్రజలు తెలుసుకునే అవకాశం వచ్చింది బాగానే. నాలెడ్జ్ సార్, మనం 5 ఏళ్ళతో తింటున్నాం, వాళ్ళు మనకంటే బాగా ఆలోచిస్తారు సార్ ప్రజలు. ఈసారి ఎవరిని ఎక్కించాలి, ఏం చెయ్యాలా అనేది. అందుచేత చంద్రబాబు నాయుడు గారే సీఎంగా వస్తారు. ఆయన వస్తేనే అభివృద్ధి అవుతుంది సార్, లేకపోతే కష్టం సార్. ముగ్గురు కలిసి ఏమన్నా ప్రభావం కలిగే విధంగా అతను ఓడించే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి? ఈ కూటమి అనేది నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే అండి, ఇప్పుడు దాకా కూటమి లేదండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, కేంద్రం నుంచి ఒక నిధి కూడా తేలేకపోయారండి ఆయన ఏమీ చేయలేకపోయారు. అది ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి, కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇంకా ఉద్యోగాలు ఇంకా వస్తాయని, తర్వాత మహిళలకు ఇంకా మంచి జరుగుద్దని, అయితే చదువుకున్న యువతకు ఇంకా బాగా జరుగుద్దని, ఇంకా ఇప్పుడు వచ్చే రోజుల్లో ఇంకా బాగా జరుగుద్దని మేము ఆశిస్తున్నాం అండి. ఎందుకంటే కేంద్రం సపోర్ట్ జరుగుద్ది. నేను ఏపీకి మంచి రోజులు వచ్చే రోజులు ఉన్నాయి. ఇప్పుడు మనకి రాజధాని లేదండి. ఇప్పుడు కేంద్రంతో పొత్తు పెట్టుకున్నది చంద్రబాబు నాయుడు గారు, రాజధానికి అభివృద్ధి చేయడానికి ఆయన పొత్తు పెట్టుకున్నాడండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి పట్టుదలతో ఉన్నాడండి. ఆయన అసెంబ్లీలోకి వెళ్తాయి కానీ ఈ ప్రభుత్వానికి ఒక మంచి రోజు వచ్చిందని జరుగుద్దండి. వీళ్ళిద్దరిలో నెక్స్ట్ వచ్చే అభ్యర్థి ఎవరంటారు? ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకు ఏమీ చేయలేదండి. పథకాలు ఇచ్చారు కానీ పథకాలు అనవసరం ఉన్నాయి. ఎందుకంటే మేము కష్టపడుతున్నామండి. జట్టు మేస్త్రికి ఏ పథకం లేదండి. మామూలుగా అయితే అమ్మఒడి ఏది అంటున్నారు కదండి, అమ్మఒడి కాదండి, మా కష్టపడ్డ వాళ్ళకి ఏది న్యాయం జరగలేదండి. అయితే చంద్రబాబు నాయుడు గారు రావాలని మేము కోరుకుంటున్నామండి. బాగుంటుందండి, చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందండి. తమ్ముడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పోటీగా దిగారు. ఎవరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉంది? చంద్రబాబు 100% చంద్రబాబు గారు నచ్చుతారండి. ఎందుకంటే చూసారండి మోసాలు ఏమేమి చేశారో, ఇసుక దందాలు ఏమేమి చేశారో మొత్తం అన్ని చూసారు. జనాలు తిరగబడుతున్నారు జగన్ గారి మీద, మొత్తం అన్ని చూసారు. మొత్తం అన్ని చూసి ఇప్పుడు తెలియదు ఎన్డీఏ కూటమే నగ్గుతుంది. నువ్వు చెప్పు, వాళ్ళు కూటమి రావాలనుకుంటున్నావు? కూటమి 100% రావాలని. అదైతే మాకు కూడా కొంచెం భరోసా ఉంటది. ఉద్యోగాలు వస్తే మాకు ఫ్యూచర్ ఉంటది. ఇల్లు ఏమైనా ఇచ్చారా? పెన్షన్ టైం పడిపోతుందా? మళ్ళీ ఆయన ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చేదా పెన్షన్? అలాగా ఈయన ఎక్కువ పెంచినట్టుగా ఉన్నారుగా? పెంచారండి, బాగానే టైంకి వస్తుంది. ఇంటికి వచ్చి లెగ్గొట్టేస్తున్నారండి. మళ్ళీ ఈయన వస్తేనే బాగుంటుంది అనిపిస్తుందా? దేవుడి చిత్తం అండి. దేవుడి చిత్తం. ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం? చంద్రబాబు నాయుడు అవ్వాలండి. ఎందుకంటే టీచర్లో చదువుకున్న కుర్రోళ్ళకి ఉద్యోగాలు కావాలన్నా, ఏదైనా అవసరం అయితే ఫ్యాక్టరీలు కావాలన్నా ఆయన వల్లే అవుతుందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు బట్టి మరి ఇక్కడ ఉద్యోగాలు కానీ ఏమి లేవు కదా. యాక్చువల్గా కూడా పరిపాలన పరంగా అతను చేసింది ఏమి లేదు, ఒక బటన్ నొక్కుతుంది తప్ప ఇంకా అనకంటే ఏమీ లేదండి. ఆ బటన్ నొక్కిది కూడా అందరికీ పూర్తిగా సంతృప్తిగా జరగలేదు కదండి. ఇప్పుడు 5వసారి నొక్కాడండి, 4వసారి అనుకుంటా నొక్కాడు మొన్న. ఇప్పటికీ ఎవరి ఖాతాలో డబ్బులు పడలేదు, 2 నెలలు అయింది. దాని పక్కన పెడితే బటన్ నొక్కినంతలో డెవలప్ అవ్వదు కదండి ఏదండి. ప్రజలు కూడా అతను అభివృద్ధి చూపించి బటన్ నొక్కితే వేరే ఉండండి. ఆయన అభివృద్ధి మానేశాడు, బటన్ నొక్కితే మొదలెట్టాడు. దానివల్ల మరి రాష్ట్రం వెనకబడిపోతుంది కదండి. ఇప్పుడు చంద్రబాబు అనుకోండి, అభివృద్ధి అంటే ఏదో తెలిసేది అతను. ఇంక అభివృద్ధి అంటే తెలియక చేస్తున్నాడో తెలిసి చేస్తున్నాడో తెలియదు. ఆ విషయంలో అయితే మరి ఆయనకి తెలియాలి.
చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి వస్తుందండి. అది బట్టి వాస్తవండి. మరి ఇప్పుడు మీరు ఆటో వాళ్ళు కూడా పథకం ఏదో అమౌంట్ వేసారు, 10,000 వేస్తున్నారండి. 10,000 ఆటోకి వేస్తున్నారండి. దానివల్ల మాకు చాలా నష్టం వస్తుందండి. ఇదివరకు బియ్యం బస్తా 1100 ఉండేదండి గత 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అదే బియ్యం బస్తా 1700 అండి ఒకటి. రెండోది నేను 350, 250 కరెంట్ బిల్ కట్టుకోండి. ఈరోజు 1100, 1200 వస్తుంది. ఇచ్చింది వెనక్కి వెళ్తుందండి. నెక్స్ట్ డీజిల్ ఉంది. పక్క రాష్ట్రానికి మనకి ట్రాలీ వేస్తుంటే చాలా తేడా ఉందండి. డీజిల్ ఉందని ఆంధ్రప్రదేశ్లో 100 రూపాయలు ఉంటున్నారండి. అంటే ఈ మధ్యకాలం అంటే 2.5 కేంద్రం తగ్గించిన కూడా మొన్న దాకా 99. అంటే లీటర్ 100 రూపాయలు అయితే మాకు ఎంత పోతుందండి ఒక లీటర్ కదా. ఎవరి పక్క రాష్ట్రాలు లెక్కేసినా 10 రూపాయలు లెక్కేస్తున్నా 5 లీటర్ ఉంటే 5 బదులు 50 రూపాయలు రోజుకి. ఒక నెలకి ఎంత పెరుగుతుందండి? ఒక రోజుకి 50 రూపాయలు లెక్కేద్దాం, 10 రూపాయలు చెప్పండి, నెలకు పెరుగుతుంది కదండి. రెండోది రోడ్లు బాగోక పెట్టుబడులు ఎక్కువైపోతుంది. ఏ పక్కన ఏదో ఒకటి పోతుందండి. ఈ 10,000 వల్ల ఈ పెట్టుబడులు బాగానే ఒక ఆటోని సిటీ తీసుకెళ్తే ఒక రోజుకి ఆ సిటీకి వెళ్ళి వచ్చినట్టు 15,000, 16,000 కూడా ఖర్చు అవుతుంది ఒక్కోసారి. అదే రోడ్లు బాగుందనుకోండి 10,000 వేసాడనుకోండి మాకు ఈ ఖర్చులు ఉండవు కదండి. అవును. అందువల్ల కూటమి చంద్రబాబు నాయుడు గారు వస్తే అయితే రోడ్లు వేస్తాడు, డెవలప్మెంట్ ఉంటుందండి, అభివృద్ధి ఉంటుందండి. మరి అలాగే ఇప్పుడు చూసుకుంటే అండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకవైపు కలిశారు. అవునండి. అది ఎంతవరకు విజయం సమకూరుతుంది అంటారు? ఈయన అంటే అది వాస్తవం చెప్పనండి. కూటమి అన్నదేమో కరెక్ట్ కాదండి. ఎందుకంటే జగన్ వల్ల జరిగేది ఏమి కాదు. కాదుడు కలగకపోతే ఏవద్దంటే అండి మళ్ళీ వైఎస్ఆర్ వస్తుందండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అతను కలగకపోతే వైఎస్ఆర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదో క్యాస్ట్ బిల్లింగ్లు ఎక్కువైపోయినాయి. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించలేదండి. క్యాస్ట్ బిల్లింగ్లు ఎక్కువైనాయండి. దానివల్ల అతను కలుపుకుంటే ఏమవుతుందంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కలుపుతారు కనుక వన్ సైడ్ అవుతుంది కనుక యువతల తెలుగుదేశం క్యాండిడేట్ లాగడానికి అవకాశం ఉందండి. అదండి. ఓకే. కూటమి రావాలండి. రాష్ట్ర పరంగా చూసుకుంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? ముఖ్యమంత్రి అని మనం ఏంటంటే రాజమండ్రి వరకు చెప్పగలం. రాష్ట్ర స్థాయిలో కూడా ఎలాగ ఉంటుందని అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే వ్యాపారస్తులు ఎవరైనా మ్యాక్సిమం ఏంటంటే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఛాన్స్ లేదు. మ్యాక్సిమం అయితే వ్యతిరేకంగా ఉన్నారు సామాన్య ప్రజలకు వైసీపీ మీద. తెలుగుదేశం పార్టీ వచ్చే అనుకో మనకు తెలియదు కదా, మన రాష్ట్ర స్థాయిలో తిరగము. మా ఇక్కడ వరకు మేము చెప్పగలం అంతే. మరి జగన్మోహన్ రెడ్డి మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగోలేదండి. బాలేదా? తెలుగుదేశం రావాలి. మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అక్కడ? రావాలి. ఆయన రావాలి. అందరూ ముగ్గురు రావాలి. వీళ్ళలో గెలిచే అవకాశం గెలుస్తారని చెప్పేసి అందుకట్టి నమ్మకం ఉండి అందుకు కారణం ఆ పార్టీ మీద తెలుగుదేశం మీద ఉన్న అభిమానం బట్టి మేము చెప్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. మరి ఆ పార్టీకి ఇది కూటమి కాబట్టి ఆయనే గెలుస్తారని చెప్పి ఆయన వస్తే బాగుంటుంది. ఆయన రాజమండ్రి నియోజకవర్గంలో సీట్ వస్తుంది అనుకున్నారు, అక్కడ రాలేదు. అక్కడంటే ఆయన లోకల్ కాబట్టి కొంచెం ప్రజాదరణ ఉంటుంది. మరి ఇక్కడ ఆయన ప్రజాదరణ పొందే అవకాశం ఉందంటారా? బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ పనుల్లో కూడా ఆయన తిరిగి ప్రతి ఒక్కరు మంచిగా మాట్లాడతాం, ప్రతి ఒక్కరు అనుకూలంగా ఉంటాం. గ్యారెంటీ సీటు ఆయన్ని అని చెప్పి. మరి పైన చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి? పైన చంద్రబాబు నాయుడు గారు అండి. మరి పార్టీ అభిమానులు మనం మాట్లాడడం బట్టి పైన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కూడా రాష్ట్ర ప్రజలకు కూడా బాగుంటుందని. మరి జగన్ గారి ప్రభుత్వం పనితీరు బాగాలేదని? మరి బాగోలేదు బాగుందనేది కాదండి. మాకు ఆ పార్టీ పరంగా మేము ఆ పార్టీ గురించి మాట్లాడతాం కానీ మా పార్టీ గురించి మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు మేము ఏదో చేతి పని కూడా కూలిపోయాం. ఈ మధ్యన ఈ కూలిపోలు కూడా లేవండి. ఈ 3 ఏళ్ళ నుంచి ఇక్కడ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా చంద్రబాబు నాయుడు గారు వస్తారా? చంద్రబాబు వస్తారు. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకంటే కొద్దిగా కొత్త వాడిని చూడాలని కొంతమంది కోరుతున్నారు. దాని గురించి కొద్దిగా ఆయన అభివృద్ధి చేస్తే చేయవచ్చు, కానీ ఇన్ని కూడా ఒకసారి చూద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే 4 పార్టీలు ఒకటేని కదా, దాని మీద కొద్దిగా బలంగా ఉందని. ఎవరు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఉంది?
చూస్తే జనం చూస్తే తెలుస్తలేదండి. ఈసారి కంపల్సరీగా కూటమి గెలుస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు అండతోటి బీజేపీతో పైన బీజేపీ తోటి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కంపల్సరీగా ఈసారి కూటమి వస్తుందని మేము 100% నమ్ముతున్నాం. ఈ అరాచకాల నుంచి మేము బయటపడతామని ఇప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్నాం. ఈ 13వ తారీఖున మే 13వ తారీఖు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయి, ఎప్పుడు సైకిల్కి వేద్దామా, ఎప్పుడు కమలానికి వేద్దామని ఎదురు చూస్తున్నాం. పైన బీజేపీ రావాలి, ఇక్కడ కూటమి రావాలి, మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా గెలవాలి. పక్కగా 1,00,000 మెజారిటీతో గెలుస్తారు మా బాస్, కంపల్సరిగా గెలుస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను వ్యతిరేకించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అప్పు ఎక్కువ ఉంది, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఈయన పథకాల మీద 1% ఎక్కువ పెంచి ఏ పథకాలని డబ్బులు ఎక్కువ ఇస్తారని చెప్పి పెట్టారు. దానివల్ల సంక్షేమం అభివృద్ధి చెందుద్దా? అసలు రాష్ట్రం అనేది అభివృద్ధి వైపు వెళ్తుందా? రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమ పథకాలు ఇవన్నీ అమలు చేయాలంటే ఫస్ట్ అభివృద్ధి కావాలండి. ముందు ఏంటంటే మనకి ఇండస్ట్రీలు రావాలి, కంపెనీస్ రావాలి. ఇక్కడ మొత్తం ట్యాక్స్ రూపంలో, అమౌంట్ రూపంలో, ద్రవ్యోల్బణం అంతా కూడా డబ్బుల విషయంలో ముందు గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది. ఆదాయం లేకుండా సంక్షేమాలు ఇస్తే ఎందుకండి? రోడ్లు సరిగ్గా లేకపోతే నడిచేవాడు పడిపోతాడు తప్ప కానీ పడిపోతున్నారు తప్ప కానీ ఎవరైనా సరిగ్గా వెళ్ళగలుగుతున్నారా? రోడ్లు మెయిన్ సంక్షేమం అంటున్నారు తప్ప కానీ ఒక పక్కన రోడ్లు బాగోలేదు, ఒక పక్కన చూసుకుంటే ఏది కూడా ప్రభుత్వం చేసిన పనులు ఏది బాగోలేదు. ఓన్లీ బటన్ నొక్కామా సంక్షేమం అందిందా అది ఒక్కటి తప్ప అడుగుతున్నారు తప్ప కానీ మిగతాది మేము ఇన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాం, ఇన్ని ప్రాజెక్టులు కట్టాం, ఇదన్నీ చెప్పిన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడా ఈ జగన్? మద్యపానం నిషేధం అన్నారు, ఏమైందండి? ఈ రోజు మద్యాన్ని వాళ్ళే అమ్ముకుంటున్నారంటే దాన్ని బట్టి వాళ్ళ మద్యాన్ని వాళ్ళు అమ్ముకునే మద్యపానం నిషేధం అంటారు. దాన్ని మద్యపానం నిషేధమా చెప్పండి? చచ్చిపోతున్నారు. ఓకే, ఇప్పుడు మరి అయినా నేను మెయిల్ చేస్తున్నా ఓటేయండి అన్నారు, ఓటేస్తే ఆల్రెడీ చేశారు కదండి, చేసిన మేలు చాలండి. ఇంకా ఆ మేలు మేము మర్చిపోలేకే కదా ఈసారి ఈ కూటమికి మేము వేద్దాం అనుకుంటున్నాం. కూటమి గెలుస్తుంది, ఆ కూటమికి 100% గెలుస్తుంది. జగన్ గారి ప్రభుత్వం పనిచేయాలి. పథకాలు వేస్తున్నారు కానీ మంచి పథకాలు వేస్తున్నారు కానీ పథకాలు 10% ఉపయోగం ఉంటే 90% మైనస్. అలాంటి పథకాలు ఇచ్చి పక్కన 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి పక్కన 100 రూపాయలు నొక్కేస్తాడు మన దగ్గర. ఆ 10 రూపాయలు కనపడుతుంది కానీ జనాలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఆ ఇచ్చే 10 రూపాయలు కనపడుతుంది కానీ పైకి కింద నుంచి నొక్కుతున్న 90 రూపాయలు ఎవరికి కనపడుతుంది. అందుకే ప్రభుత్వం తీరు కూడా ఎక్కువ. ప్రతిపక్షంలోనూ చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న లేదా ఉమ్మడి ప్రభుత్వం ఉన్న కూటమిని కూడా గెలిపించుకుని ఆయన కూడా వాళ్ళతో కూడా పని చేపిస్తాడు. అటు ఆయన 20 సీట్లు కానీ ఆయనకి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ ఆయన కేంద్రాన్ని కింద సీఎం సీట్లో కూర్చోబెట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరితోనే పని చేపిస్తాడు ఆయన 21 సీట్లతో. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు వచ్చినా సార్ ఒకటే, పబ్లిక్ ఎవరు హెల్ప్ ఏం చేయట్లేదండి. టీడీపీ వస్తుంది, వైసీపీ గెలుస్తుంది, కానీ పబ్లిక్ లాగే, ప్రజల్లాగే ఉంటున్నారు, లేబర్ లాగే ఉంటున్నారు. ఒక మురికాలం ఉందంటే సందేశం చెప్పమంటే ఎవరు రారు. ఎలక్షన్ టైంలోనే వచ్చి ఏది అడుగుతున్నారు తప్ప ఎలక్షన్ అయిపోయాక వాటికి ఎవరు చూస్తారు. పోయినసారి బుచ్చి చౌదరి గారు గెలిచారు ఈ వాటికి, ఆయన గెలిచినప్పుడు కనిపించారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి కనపడలేదు ఎలక్షన్. కానీ ఏంటంటే పబ్లిక్ మనం ఏదైతే వాగ్దానం ఇస్తున్నామో అది ప్రజలు చేస్తే రేపు అన్న రోజున ఆ నాయకుడు మాకు రావాలని కోరుకుంటారు. ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ అని అంటున్నారు, అసలైన వాళ్ళు ఏమో తీసుకెళ్ళేమో బయట వదిలేసి ఏ కేసులో లేకపోయినా సరే వాళ్ళ మీద బ్లేడ్ బ్యాచ్ అని పెట్టి సెంట్రల్ జైలుకి వాటికి పంపించేస్తారు. అసలు ఒక కేసు పెట్టామంటే బ్లేడ్ బ్యాచ్, ఆడి మీద 4-3 కేసులు ఉంటే ఆడి బ్లేడ్ బ్యాచ్ అని చెప్పాలి. ఒక కేసుకే బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి రాసేస్తారు. ఇది వరకు అయితే టీడీపీ హయాంలోని ఒక కేసు వచ్చిందంటే అది పెట్టి కేసు కింద పెట్టేవారు. అటువంటిది ఇప్పుడు ఒక కేసు వెళ్ళిందంటే ఆడి బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటరు అని చెప్పి మూసేస్తున్నారు. ఏంటంటే ఏ నాయకులు వచ్చినా ప్రజలకి చేసేది ఏమీ లేదు, ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు. గెలిచిన వరకే ప్రజలు, గెలిచిన తర్వాత మీరెవరు అంతే అని. ఇప్పుడు ఏంటంటే మేము ఏ నాయకులను కోరుకోం, ఎందుకంటే మా బతుకులు మాయే, మా తిండి మాదే, ఎవరెట్టిది ఏమి లేదు. ఏంటంటే ఏదైనా ఇస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా డొనేషన్ వస్తే అది ప్రజల మయానికి వచ్చేసరికి రూపాయి ఇస్తే ఇక్కడికి పావలా వస్తుంది. అమ్మఒడి అదేనే అని అంటారు, అవి ఇస్తున్నారు, ఒకరు పడుతుంది ఒకరు పడతలేదు. అది అందరికి అర్హులు అయిన వాళ్ళకి పడతలేదు, అర్హులు కాలేని వాళ్ళకి అమౌంట్ అలాగ వస్తుంది. అలాగా ఒకరు అర్హులా కాదని చూసిదేనా, 70 సంవత్సరాల వరకు అర్హులా కాదని చూసేస్తే అది ఇంకా మంచిది. పడుకున్న వాళ్ళకి 18,000 పెట్టి అయినా కూడా
ఇప్పుడు భర్త ఉన్నాడండి, చనిపోయాడు. వయసులో ఉన్నవాడు ఇంకో పని చేసుకోగలదు, కానీ ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది, ఏదైనా సహాయం ఉంటుంది అమ్మాయి. అసలు సహాయం లేని ముసలోళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి మట్టికి ఎవరికి వెళ్తలేదండి. పబ్లిక్ తరపున మట్టికి ప్రజలకి సహాయం వెళ్ళేదంటే వాడు అర్హులా కాదని చూసి ఇవ్వాలి. ఇప్పుడు ఆ అమ్మాయి కష్టపడుతుందంటే ఆ అమ్మాయి భర్త లేడు కాబట్టి కష్టపడుతుంది, అటువంటి అమ్మాయికి చెయ్యతలాగా ఇవ్వాలి. అలా కాకుండా భర్త ఉండి మొగుడు లేడని రాస్తుంటుంటే అసలు ఉన్నాడా లేదో కూడా ఎంక్వైరీ లేకుండా పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. ఏంటంటే ఎవరు చేసినా పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉండాలి, నలుగురు మెచ్చేలాగా ఉండాలి, అంతే తప్ప ఏ నాయకులు వచ్చినా చేసేది ఏమీ లేదండి. వాళ్ళ గెలుపు వాళ్ళు చూసుకుంటారు అంతే అంతే. ఎవరు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఉందంటారు సార్? నా ఆలోచన చెప్పమంటారా, మీరు అడిగిన జనాలు చెప్పమంటారా? మీరు నన్ను మీ ఆలోచన ప్రజల ఆలోచన సార్. నేనైతే పక్కా టీడీపీ అనే చెప్తానండి. ఏమండి మీరు అలా కాకుండా మనస్ఫూర్తిగా జరిగిన దానికోసం ఏమైనా చెప్పమంటారని చెప్పండి, అది చెప్తాను. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానని చెప్పడం కాకుండానండి, జగన్ పాలన అనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనుకున్న వాళ్ళు అందరూ జగన్ అని కదా ఉన్నామన్నారు. ఇప్పుడు అనుకున్న వాళ్ళు అందరూ ఈ పార్టీలోకి వస్తున్నారు. ఏమండి ఆ రోజునాడు ఆయన నమ్మేమండి, ఆయన నమ్మి ఏం చేయాలో చేస్తే ఆయన అంటే ఏంటో జనాలందరూ చూపించేశారండి. అది ఏ విధంగా అనేది నా నోటితో కన్నా ఇంకా చాలా మంది ఉన్నారండి. నేను ఇక్కడికి వచ్చానని చెప్తున్నాను అనుకుంటారు అందరూనే, వాళ్ళని కూడా అడిగితే మీకు తెలుస్తుంది. ఈ కూటమి గెలిచే అవకాశం ఉందంటారా? 80% అయితే మాత్రం కూటమి ఉందండి. ముఖ్యమంత్రికి ఎవరు వచ్చే అవకాశం? లేదు సార్, ఎక్కడ చూసినా సరే కొంచెం లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎంప్లాయీస్ ఏదో అలా అలా అంటారు కానీ అంటే వాళ్ళంతా లబ్ధి పొందిన వాళ్ళు కాబట్టి సీక్రెట్గా జరిగేది ఏంటంటే సార్, ఎవరు ఏమనుకున్నా మనసులో మాట టీడీపీ అనడం కొంతమంది అంటారు కదండి, ఆ క్యాబిన్లోకి వెళ్ళాక మొత్తం అందరూ ఫ్యాన్కే గుర్తేస్తారండి. దట్ ఈజ్ 100కి 99%. ఎందుకంటే అది లబ్ధి పొందారండి అందరూ. ఇవంతో ఒక ఎంప్లాయీ కూడాను సెకండ్ ఫ్యామిలీ పెట్టుకొని షీఈ్ గెట్టింగ్ వైట్ కార్డ్, ఆవిడని పెట్టుకుని వైట్ కార్డు, ఆవిడకి ఆడపిల్ల చదువుతుంది, ఒక హ్యాండిక్యాప్ట్ కుర్రాడు వాడికి ఏదో బెనిఫిట్ నేనే పొందానండి, నేను కూడా పొందుతున్నాను. చెప్పబడమే, నేను ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీ అయినా సరే నేను లబ్ధి పొందుతున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నాకు నాట్ సో బ్యాడ్, అది విషయం. కానీ చంద్రబాబు నాయుడుకి అనుభవంతో పోల్చుకుంటే 3 రేట్లు ఎక్కువే కదా. ఈయన అనుభవం ముందు ఆయన అనుభవం సరిపోదు. వన్ ఆఫ్ ది సీనియర్ అండి చంద్రబాబు నాయుడుకి జగన్కి కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ది సీనియర్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు కాదండి. ఆయన 9 years చేసినప్పుడు ఈ విధంగా డెవలపింగ్ మనకేం చూపించలేదండి. ఆయన సీఎం నేను అవుతే ఎలక్షన్లో ఆయన ఏదో వాగ్దానాలు పెట్టాడు, 9 చేస్తాను అన్నాడు, చేసుకొచ్చాడు. ఆయన చేసిన తర్వాత నేను పెంచుతాను, నేను చేస్తాను, నేను ఇస్తాను, ఒకటి చెప్పాక చెప్పడం కాదండి. ఈయన 9 yearsలో ఈ విధంగా డెవలపింగ్ చేయలేకపోయాడు. ఈయన వచ్చిన దాని నుంచి కూడా చేసుకెళ్ళాడు. అలాగా ఇలా కాదండి, రోడ్డు మీద వ్యాపారస్తులు ఎవరిని అడిగినా చెప్తారు, వీళ్ళు చెప్తున్నారు కానీ మాకు చాలా బాధగా ఉందండి, ఇలా చేస్తున్నారండి, ఈ డిపార్ట్మెంట్ అంతా ఎగ్నెస్ట్ అండి అంటారండి. కానీ ఇంట్లోకి వెళ్తే ఫ్యామిలీతో మాట్లాడితే మాత్రం షీఈ్ ఆల్ గెట్టింగ్ టు చేంజ్ ఫ్రమ్ జగన్. ఎస్ 100%. అన్నీ చేస్తాడు కదండి, ఆయన అన్నీ చేసాడు మొన్నసారి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? నచ్చలేదండి. మీకు నచ్చలేదా? ఇద్దరులో మళ్ళీ ప్రభుత్వం స్థాపించేది ఎవరు ముఖ్యమంత్రిగా అంటే ఎక్కువ అవకాశాలు సర్వేలు కూడా పేపర్ చదువుతాం కాబట్టి జగన్మోహన్కి ఎక్కువగా ఉన్నట్టుగా నేను నిన్న కూడా యూట్యూబ్లో చూస్తే 142, 146 సీట్లు అన్నట్టుగా చూశాను యూట్యూబ్లోని. మరి నేను అదే నమ్ముతున్నానండి. మరి ఇప్పుడు కూటమి కూడా కలిసి వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ. ఎంత మేరకు ఆయన మీద ప్రభావం చూపుతుంది? ఎంతవరకు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కూటమి ప్రభావం ఏమి చూపదండి నా ఉద్దేశ ప్రకారంగా. ఆల్రెడీ ఈయన చేసున్నాడు, పథకాలు ఇచ్చాడు చాలా మటుకి. చంద్రబాబు కూడా పథకాలు పెట్టారు కానీ అంటే ఈయనకంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని ఇప్పుడు ఉన్న సీఎం గారు అంటున్నారు. మరి సీఎం గారు జగన్ గారు పెట్టిన పథకాలకే డబ్బు సాలలేదు, ఎక్కువ సరిపోదు అన్నప్పుడు ఈయన పెట్టిన పథకాలకి ఇంకా ఎక్కువ అమౌంట్కి వచ్చేస్తున్నాడు, ఈయన ఎలాగ ఇవ్వగలడండి? అది నా ఉద్దేశం. జగన్ గారు వస్తారు అనుకుంటున్నాను సార్. నేను కూటమి రావాలనుకుంటున్నారా? రావాలి అని అనుకోవట్లేదండి, ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నామండి. ఓకే ఏమండి, రావాలనుకున్న మాటలన్నీ మేము చెప్పమండి, కష్టపడతామండి,
అని చేస్తాం. నెగ్గిన తర్వాత కూడా మేము పనే చేస్తాం. ఏమండి ఈ రోజు నాడు అందరూ ఎలాగైతే ఉన్నారో కూటమిలో ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు. ఏమండి పథకాలు సపోజ్ ఇంకో మాట ఎవరో చెప్పారు, పథకాలు వద్దు అని అంటున్నారు. అమ్మా పథకాలు పెట్టారు, ఇప్పుడు మేము పథకాలు ఏం తీసేద్దాం అనట్లేదుగా. పథకాలు ఏం తీసేద్దాం అనట్లేదండి, పథకాలన్నీ రన్ అవుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందు ఉండేదండి. అప్పుడు ప్రతి ఒక్కరు రిక్షా కార్మికుడు మధ్యాహ్నం ఎక్కడో రిక్షాకి వెళ్ళి తొక్కుని, ఒక ఆటో కార్మికుడు ఎక్కడో ఉండి మధ్యాహ్నం 12 అయ్యేసరిలోకి వెంటనే 5 రూపాయలకి భోజనం దొరికేదండి ఆ రోజు. ఈ రోజు నాడు ఎక్కడో మోరంపూడిలో ఆటో కిరాయికి వెళ్ళి 12 అయిన తర్వాత కోరి మార్కెట్ దగ్గర వెళ్ళండి, గంటన్నర టైం పడుతుంది ఆ మనిషి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికండి ట్రాఫిక్ లో. ఈ రోజు నాడు అది లేదండి. ఎన్నాళ్ళు ప్రతి మనిషి కూడా ఎలాగున్నా సరే ఆ టైంకి ముద్ద అనేది వెళ్ళదండి. ఈ రోజు ప్రతి మనిషి కూడా కష్టపడేది ఆ ముద్ద కోసమే. ఆ ముద్దను కూడా దూరం చేసిందండి ప్రభుత్వం. ఏమండి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ నేను ఎన్ని చెప్పినా సరే ఇక్కడ మీటింగ్ దగ్గర చెప్పారు అని అంటారు. ఏమండి ఇక్కడ వాస్తవాలు ఎంత ఉన్నాయో అనేది నేను చెప్పిన మాటను బట్టి, ఇక్కడ వాస్తవాలు నేను చెప్పాను లేదనేది జనానికి అందరూ తెలుసండి. నేను జనం గుండెల్లో నేను తిరుగుతున్నానని నేను చెప్పుకోవట్లేదండి. మా పార్టీ అది కాదండి. జనం దగ్గర తిరుగుతూ జనంకి మా అన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు ఖర్చు పెడుతూ పైనుంచి ప్రభుత్వం మా మోదీ గారి సహకారంతో ముందుకు వెళ్తామండి. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇద్దరిలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలిచే అవకాశం అవుతుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంటే మీరు గతంలో చూసామంటారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఉమ్మడి రాష్ట్రంలో కలిపి చంద్రబాబు నాయుడు గారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ధర్మిలా 2009 చేశారు. తర్వాత తదుపరి అనుమాన పరిణామాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. సరే ఇరువురిని చూసుకున్నా సరే రాజశేఖర రెడ్డి గారు కూడా అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు నడిపించారు. అలాగే 14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి పదంలో ఉమ్మడి రాష్ట్రంలో నడిపించారు. ఆ విషయానికి వస్తే ఈరోజు హైదరాబాద్నే చూసుకుందాం. 1,20,20,00,000 మంది అక్కడ ఉపాధి పొందుతున్నారు ఈ రోజుని. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చాలామంది హైదరాబాద్లో ఈ రోజుని, ఆంధ్రాలో ఓట్లు ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్లో స్థిరపడి ఈ రోజుని అక్కడే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి. అయితే ఈ పరిణామంలో మనం పిల్లల్ని, ఆడపిల్లల్ని, మగపిల్లల్ని అంటే దూరం పంపించుకోవడం, ఆడపిల్లల్ని పంపించడం కష్టం కదండి ఈ రోజుల్లో. ఇప్పుడున్న మన ఎలక్ట్రానిక్ మీడియా ఈ విధానాలు అవి చూసుకుంటే, టెక్నికల్గా చూసుకుంటే ఆడపిల్లల్ని బయటికి వెళ్తే ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయని మనం గుర్తిస్తున్నాం. అటువంటి విధానంలో కూడా ఈ రోజుని పొట్టకూటి కోసం ఆడపిల్లల్ని హైదరాబాదు మరియు బెంగళూరు ఇతర రాష్ట్రాలకి ఉద్యోగం నిమిత్తం పంపించుకోవాల్సిన అవసరం మనకు చేకూరింది. దానికి కారణం ఏదండి? 2019 నుంచి 24 వరకు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం జగన్ గారు అభివృద్ధి అనేది, ఉద్యోగ అవకాశాలు అనేది, ఉపాధి అవకాశాలు అనేది యువతకు కల్పించకపోవడం వల్లే కదా ఈ దౌర్భాగ్యం పట్టింది. లేదంటే ఆంధ్ర రాష్ట్రంలోని ఉద్యోగాలు దొరికేలా ఉంటే ఇక్కడే విద్యార్థులు ఉపాధి చేసుకొని వాళ్ళు పరిశ్రమలు తీసుకొచ్చుంటే ఇక్కడే అవకాశాలు చేజిక్కించుకొని వాళ్ళ కుటుంబాన్ని నెట్టుకొచ్చే అవకాశం కలిగాను కదా. కాకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఈ రోజున వలసలో వెళ్ళి అక్కడ ఏ విధమైన భయం, ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనతో కుటుంబం కోసం ఉద్యోగాలు చేసుకుంటూ గడుపుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయనకి చెట్టుని పాతడం తెలుసు, వాటికి ఫలాలు పండించడం తెలుసు, ఆ ఫలాలని విక్రయించి దాని ప్రతిఫలం ప్రజలకి ఇవ్వడం కూడా తెలుసు. అటువంటి విజన్ ఉన్న వ్యక్తి ఆయన. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా చెట్లను కొట్టేయడం, పరదాలు కట్టుకోవడం, వాటి వెంబడే పర్యటనలు చేయడం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆ పచ్చదనాన్ని ఎప్పుడు కూడా విస్మరించలేదు. దానికి మీకు చిన్న ఉదాహరణ హుద్హుద్ తుఫాను. హుద్హుద్ తుఫాన్లో విశాఖపట్నంలో అనేక చెట్లు నేల రాలిపోతే ఆయన నేల రాలిపోయిన చెట్టుల్ని నిలబెట్టి మళ్ళీ పచ్చదనం చిగురించేలా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దారు. అటువంటి విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు బతికే అవకాశాలు కలుగుతాయి అనేది మా అభిప్రాయం. రాష్ట్రం బాగుపడాలి, నా తెలుగు ప్రజలు బాగుపడాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళ ఉపాధి పెరగాలి. ఈ డ్రగ్ మాఫియా, ఈ సెటిల్మెంట్ భూదందాల మాఫియా, శాండ్ మాఫియాలు అన్నీ తరిమి కొట్టాలి, ఆ డబ్బును ప్రజలకు పంచాలి.
దానికి సరైన నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు, పైన మోడీ గారు. ఇక్కడ ఆ సత్తా నాకున్నా సరే ముందుకెళ్ళే అవకాశం కొంతవరకు తక్కువ కాబట్టి మనం సపోర్ట్ చేసి రాష్ట్రాన్ని, తెలుగు ప్రజల్ని కాపాడుకునే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క తెలుగుదేశంతో అయినా ఎన్డీఏ కూటమితో అయినా సరే పొత్తు కలవడానికి కారణం, ఈ యొక్క పదవులకు ఆశించకుండా ముందుకెళ్ళడానికి కారణం. సార్ ఇప్పుడు మరి వీళ్ళు కూటమితో కూడా ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు. ఏ మార్కు ప్రభావం కలుగుతుంది అంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ? అంటే ఒక మాట చెప్పాలంటే, పనిచేసేవాడు కరెక్ట్గా పనిచేసే నమ్మకం ఉంది. పనిచేసేవాడికి 100 మంది వచ్చినా సరే ఎవరు ఏం చేయలేరండి. పని చేయనోడు 100 మంది వెళ్ళినా ఏం అవదండి. ఇప్పుడు సపోజ్ కూటమి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఓ షాప్ ఉందండి, షాప్కి 3 వాండర్లు అనుకోండి, ఎవరిని అడగాలో అర్థం అవ్వదు. అవును, ఒకడే ఉన్నాడు గుడ్డోడు నడ్డోడు, ఒకడే ఉన్నాడు వాండరు. పని చేసి దర్జాగా ఆడిని అడుగుతా, నా జీతం టైం అయిపోయి వెళ్ళిపోతా అని చెప్పి. ఈ ముగ్గురులో ఎవరిని అడుగుతారు మీరు? మా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారా, లేకపోతే మా నాయుడు గారిని అడుగుతారా, లేకపోతే బీజేపీ పురంధరేశ్వరి వాళ్ళని ఎవరిని అడుగుతారు చెప్పండి. ప్రశ్నించండి, ఎవరిని ప్రశ్నిస్తారు? అవునా కదా, క్లారిటీ లేదు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన అంటే పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానం. నేను ముస్లిమ్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం ఉండే. ఆయన సినిమాలు చూస్తుంటాను, అత్తారింటి దారి సినిమాలు అవి చూశాను. ఆయన సినిమాలు మట్టు డైలాగ్ చాలా బాగా వాడతారు. కానీ పార్టీలో వచ్చిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని ఇది 21 సీటుకి అంకితం అయిపోయి పోటీ చేస్తారు. రేపు ఒకవేళ 21 సీటుకి సీఎం ఎలా అవుతారు సార్ చెప్పండి? 21 సీటుకి అవ్వలేరు కదా సార్. ఇప్పుడు ఆయనకి మనం వేసి గెలిపిద్దాం నమ్మకం. 21 సీటుకి ఆయనకి వేసామని 21 సీటు గెలిచిందనుకోండి, ఆ 21 సీటు ఎవరికి అవుతాయండి? తెలుగుదేశానికి యాడ్ అవుతాయి. సపోజ్ చంద్రబాబు నాయుడు గారికి సపోజ్ ఒక 70 సీట్లు వచ్చాయనుకోండి, ఆయనకు 70 సీట్లు వచ్చాయనుకోండి, అప్పుడు ఇంకో 20 సీట్లు ఉందనుకోండి, ఈ అందులో యాడ్ చేస్తే ఆయన 90 సీట్లు ఆయన సీఎం అయిపోవచ్చు. అంటే అలా యాడ్ అవ్వడానికి తెప్పించి మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడానికి ఛాన్స్ లేదండి. అందువల్ల ఏంటంటే ప్రజలు కూడా మా కాపు సోదరులను మేము ఉన్న ప్రతిదీ ఏంటంటే ఎవరైతే పక్కాగా ఉన్నారో వాళ్ళకి వేయడానికి నిర్ణయించుకున్నామని. పవన్ కళ్యాణ్ గారిలో నాకు నచ్చింది ఏంటంటే ఆయన సింగిల్గా కూర్చుంటేనే మాకు అభిమానం. ఆయన అంటే ఆయన సినిమా నేను బాగా అభిమానం చేస్తాను. పవన్ కళ్యాణ్ అంటే ఆయన స్టైల్ ఉంటుంది అని చిరంజీవి గారు కానీ అందరూ నాకు బాగా లైక్ అండి. ఈ కూటమికి వచ్చేదారిది అదొకటి. మన రాజకీయం అనేది ఎలా ఉండాలండి సార్, మన ఎదుటివాడి మీద ఎంత కోపం ఉన్నా సరే మన రాజకీయంలోకి వచ్చిన తర్వాత సైలెంట్గా మాట్లాడాలి, నోరు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. అంతేగాని ఎదుటివాడిని, ఎందుకంటే ఇప్పుడు రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. రేపు పొద్దున దొంగనాడు కన్నోడు ఆడే మనకి రేపు పొద్దున అవసరం వస్తుంది. అందుకే ఏంటంటే అవునా కదంటారా, ఆయన్ని మనం గౌరవించి చేసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న రాజకీయంలో మనం నిలదొక్క నిక్కలపైన మనం క్లారిటీగా ఉంటుంది. ఈరోజు మనం విమర్శించామనుకోండి, రేపు పొద్దున ఇదే చిరాకు. అందుకే రాజకీయంలో ఏంటంటే విమర్శ అనేది ఉండకూడదండి. ఇప్పుడు ఇవాళ మొన్నేమో రాజశేఖర్ ఉన్నాను, మొన్న చంద్రబాబు సీఎం, ఇప్పుడు ఈరోజు జగన్, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. ఎవరికి శాశ్వతం కాదండి, సీఎం పదవి అనేది ఎవరికి శాశ్వతం కాదు, దేవుడు నిర్ణయించే ఇది. కానీ మనం ఏంటంటే మనం చేసే పని కరెక్ట్గా చేసుకోవాలి, నిజాయితీ ఉండాలి, మనం ఎవరిని విమర్శించకూడదు. అప్పుడు ఆ సీఎం గారు ఉన్నారు జగన్, పాపం ఆయన ఒక రాష్ట్రానికి సీఎం. ఆయన్నే నేను పాతాళానికి తొక్కేస్తాను, మళ్ళీ నాయుడు గారు నీ పుట్టుగా తప్పుడు పుట్టుగా, ఈ వ్యక్తిగతంగా వెళ్ళకూడదని మన పార్టీ పరంగానే చూసుకోవాలి. వ్యక్తిగా ఇప్పుడు నేను ఉన్నాను, మా అమ్మ ఎలాంటిది నాకు తెలియదు, నన్ను కన్నదే మా అమ్మ ఎలాంటిది, మా అమ్మ ఏ టైపు ఏదో ఒక ఇంకా ఆయన అవునా కదంటారా, అది మనం పర్సనల్గా వెళ్ళకూడదండి. సీఎం గారిని విమర్శించడం అది నచ్చలేదు, మేము సీఎం గారిని విమర్శించకూడదు. పాతాళానికి తొక్కేస్తానండం, నీ బ్రతికెంత నువ్వెంత ఇవన్నీ అంటున్నారు, అనకూడదు. ప్రయత్నం చేయాలనే ప్రజలు ఎవరైతే మక్కువ చూపి నీతిగా నిజానికి మంచిగా మాట్లాడుతున్నారో ప్రజలు వాళ్ళకే ఆకర్షణలు అవుతారు. అది మట్టి వాస్తవం. మనం 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా దేవుడు అనుగ్రహం, దేవుడు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే అవుతారు. కానీ మనం కూడా కరెక్ట్గా ఉండాలండి. ఓకే, సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంది. 90% ఏంటంటే, ఎందుకంటే నేను చూస్తున్నాను కదా ఆయన మరి ఫాలోయింగ్ కూడా అలాగే ఉంది కదండి. ఆయన ఏంటంటే ఈ జనాలు చూస్తే 90% ఆయన వచ్చేలా ఉందండి. ఆయన వచ్చేలా ఎందుకంటే ఆయన ఇప్పుడు నేను ఇల్లు గురించి చెప్పి నాకు ఇల్లు వచ్చిందండి, 2-3 సార్లు అమ్మఒడి వచ్చింది. ప్రస్తుతం ఏంటంటే ఏదో అలా వెళ్తుందండి కాలక్షేపం, అంతేగాని ఆయన వచ్చిన తర్వాత నాకు కొద్దిగా గొప్ప బాగుందండి. మీకు మేలు జరిగింది, ఇల్లు వచ్చి నేను చెప్తాను. కానీ నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే ఆయన విమర్శించాలని పవన్ కళ్యాణ్ లేదండి. రాజకీయం అందరు సమానం, అందరూ పోటీదారులు. మీరు మేలు పొందారు, మేలు పొందాను. ఇప్పుడు ఒకరు మేలు పొందిందో ఆయన మనం మెచ్చుకోవాలి కదా సార్. ఆయన మర్చిపోయి నాకు మేలు ఆయన మనం ఇచ్చేయకూడదు కదా. అలాగా జగన్మోహన్ వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, ఏదో ఒక రకంగా లబ్ధి పొందాను. దాని గురించి నా ఒపీనియన్ అంతే చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ట్రా కాదు, చంద్రబాబు ఎక్స్ట్రా కాదు. మనకి ఎవరు మంచి అయితే మళ్ళీ రెండో ఆయనే ఉంటారు.